చాలా వినిపిస్తుంది డైరెక్టర్కి హీరోయిన్కి రేషన్ గొడవలు అయింది. ఆనెస్ట్గా ఏమైందంటే ఆ అమ్మాయి ఈ సినిమా అనగానే టక్కుమని వచ్చేసింది, అన్నీ ఓకే చెప్పేసి అన్నీ అయిపోయిన తర్వాత కరెక్ట్గా సినిమా షూటింగ్కి వెళ్ళి డేట్లు వేసే టైంకి రష్మికకి శ్రీలీల కంపారిజన్ లేదు. ఎందుకు కంపారిజన్ లేదంటే నితిన్ గారితో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఏంటి, నితిన్ గారితో మీకు బాండింగ్ ఎక్కడి నుంచి కుదిరింది? ఆ సినిమాకి అసలు నేను కనీసం ఆయన పలకరించింది లేదు, ఆయన నన్ను పలకరించింది లేదు. ఎలా ఉన్నారు అన్నాడు. నిన్న రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడుతున్నప్పుడు మీరు అంతా ఉన్నారు కదా, గబాల్న మీరు ఎక్స్పెక్ట్ చేయలేదా ఇంత ట్రోల్ అవుతుందని? ఎక్స్పెక్ట్ కాదండి. ఫస్ట్ అసలు మీకు అంటే అక్కడ ఒక మైండ్ సెట్ ఏంటంటే అండి, ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడుతున్నారు, నేను ఈవెన్ వార్నర్ గారికి కూడా చెప్పాను ఇలా జరిగింది. ఎందుకంటే ముందు ఎందుకు ప్రపంచం ఇప్పుడు సోషల్ మీడియా శేఖర్ మాస్టర్ పైన కూడా ట్రోలింగ్ బాగా నడిచింది. ఫీలింగ్స్ ఏంటి, ఆ శేఖర్ మాస్టర్ గారి రెస్పాన్స్ ఏంటి? నేను శేఖర్ మాస్టర్ మీద వేయడానికి అసలు 1% కూడా లేదండి. ఎందుకంటే జనరల్గా దీనికంటే దారుణమైన కంటెంట్ ఓటీటీల్లోనూ ప్లస్ యూట్యూబ్లోనూ అసలు ఎక్కడ చూసినా ఫోన్లో చాలా దారుణమైన కంటెంట్లు ఉన్నాయండి. చిరంజీవి గారు కూడా యంగ్ డైరెక్టర్లతో చేయాలని చెప్పేసి చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారని విన్నాము. ఆ పద్ధతిలోనే మీరు ఆపర్చునిటీ వచ్చిందన్నారు. ఎక్కడ మిస్ అయింది ఏంటి, మళ్ళీ ఉండే అవకాశం ఉందా? ఇప్పుడు నేను స్క్రిప్ట్ చేసుకొని వెళ్తే ఆ స్క్రిప్ట్ ఆయన ఎగ్జిట్ అవ్వదు. నేను ఆయన డైహార్డ్ ఫ్యాన్. తెలుగు ప్రేక్షకులు నమస్తే. ఈరోజు మనతో పాటు రాబిన్హుడ్ డైరెక్టర్ వెంకీ కుడుముల గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. మరికొన్ని గంటల్లో సినిమా బయటకు వస్తుంది. సార్ నమస్తే అండి. నమస్తే అండి. ప్రీమియర్ స్టార్ట్ అయిపోతే మరికొన్ని గంటల్లో. అవునండి. ఏంటి పరిస్థితి, ఎలా ఉన్నారు? వర్క్ అంతా అయిపోయింది, టెన్షన్ ఉందా ఏమన్నా? 5 years తర్వాత ఎగ్జామ్ రాశారు అంటే ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అయితే టెన్షన్ పడక్కర్లేదు అనుకున్నట్టు నాకు పెద్ద టెన్షన్ అయితే ఏం లేదండి. జస్ట్ ఏంటంటే ఆడియన్స్ ఎంత బాగా రిసీవ్ చేసుకుంటారు అనే దాన్ని మాత్రం ఉంది. ఓకే, అంటే మనకి ఎగ్జామ్ బాగా రాసాం కానీ ఎన్ని మార్కులు వస్తాయని ఉంటుంది చూసారా. సో అది ఓకే. మీకు భీష్మ తర్వాత ఇప్పుడు చూసుకుంటే 5 years వచ్చింది. చాలా టైం లాస్ అయిపోయాను, నా గోల్డెన్ పీరియడ్ అంతా వేస్ట్ అయిపోయింది అన్న ఫీలింగ్లో నాకు తెలిసి ఉండుంటారు. నేను లేనండి. ఎందుకంటే నేను ఎప్పుడేమనుకుంటున్నానంటే మన సినిమా వస్తుందని ఎవరు వెయిట్ చేయడు. ఎవరు అసలు అబ్బో వెంకీ కుటుంబ సినిమా రావట్లేదు ఏంటని ఎవరు వెయిట్ చేయరు. కానీ వచ్చిన రోజు మాత్రం సినిమా బాగా చేశారు, సినిమా గురించి నా గురించి మాట్లాడితే చాలు ఫస్ట్ దానికోసం. కాబట్టి సో నాకంత ఈ 5 సంవత్సరాలు అనేది నాకు తెలిసి దీనికోసమే 2 ప్రాజెక్టులు, చిరంజీవి గారి ప్రాజెక్టు ఇంకోటి అనుకున్నట్టు కదా, అవి వర్కౌట్ అవ్వలేదు కాబట్టి. అవునండి, అవును, అంతే. అది వర్కౌట్ అవ్వలేదు. నాకు తర్వాత కూడా అది అవి అవ్వలేదు. బట్ దాని తర్వాత కూడా ఈ సినిమాకి కూడా కొంచెం కథకి టైం పట్టింది. ఎందుకంటే ఇమీడియట్గా ఇంతకు ముందు అనుకున్న కథల నుంచి బయటకు వచ్చి మళ్ళీ ఈ కథ రాయడానికి టైం పట్టింది. అండ్ 2 ఈ సినిమాలో హీరోయిన్ రిప్లేస్ అవ్వడం వల్ల కూడా ఈ రకరకాల డేట్స్ ఇష్యూలు, సో కొంచెం డిలే కూడా అయిందండి. సో అందుకని చివరికి అడి తిరిగి ఎలక్షన్స్ వచ్చినట్టు 5 yearsకి వస్తాం. ఎప్పుడు వచ్చేవాని కాదు బుల్లెట్. అఫ్కోర్స్ రష్మి గారి టాపిక్ వచ్చింది కాబట్టి రష్మి గారిని తెలుగులో పరిచయం చేసింది మీరే. అవునండి, అవును. హ్యాట్రిక్ ఫిల్మ్లో కూడా అఫ్కోర్స్ 3వ ప్రాజెక్ట్లో కూడా ఆమెనే ప్రిఫర్ చేశారు ఫస్ట్. ఏంటి మీ ఇద్దరి మధ్య అంత బాండింగ్ ఏంటి? రిపీట్ చేసుకుంటూ వెళ్ళాలి అనేది అనుకుని. అంటే బేసిక్గా ఏంటంటే నాకు ఇప్పుడు బాగా ఒక కంఫర్టబిలిటీయో లేకపోతే బాగా తెలిసారనుకోండి సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా డిఓపి ఉన్నారు సాయి శ్రీరామ్ గారు. చెలోకి ఆయనే, భీష్మకి ఆయనే, రాబిన్హుడ్కి ఆయనే. ఎందుకంటే నోన్ డెవిల్ ఈజ్ ఆల్వేస్ బెటర్ సార్. నాకు ఆయన కూడా ఏంటంటే ఆయన వర్క్ చాలా బాగా చేస్తారని నా ఫస్ట్ ఎవరికైనా సరే ఫస్ట్ లైఫ్ అనమాట అది. ఆ సినిమా ఆయన చేతిలో తీసుకెళ్ళి పెట్టాం. సో అలాగే ఆ సినిమాకి నాకు రష్మిక అయితే బాగుంటుందని రష్మికని తీసుకున్నాం. సో రష్మికతోనే మళ్ళీ భీష్మ చేసాం. ఈ సినిమా కూడా అనుకున్నాం సరే భీష్మ కాంబినేషన్లో చేద్దామని. బట్ ఆనెస్ట్గా ఏమైందంటే ఆ అమ్మాయి ఈ సినిమా అనగానే టక్కుమని వచ్చేసింది, అన్నీ ఓకే చెప్పేసి అన్నీ అయిపోయిన తర్వాత కరెక్ట్గా సినిమా షూటింగ్కి వెళ్ళి డేట్లు వేసే టైంకి మంత్లో ఒక 4-5 days మించి ఇచ్చేటట్లేదు డేట్స్. ఎందుకంటే చావా అని లేకపోతే ఇంకో వేరే సినిమాలని రకరకాల సినిమాలు ఉన్నాయి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హర్. లైక్ పెద్ద సినిమాలు చేస్తుంది, చాలా సినిమాలు చేస్తుంది. సో ఆ టైంలో ఏంటంటే మంత్కి 4-5 days, అప్పటికి కూడా ఆ 4-5 days స్ట్రెచ్ చేసి ఎట్లా ఇస్తాను ఆ 4-5 days అనే దాంట్లో ఉంటే మాకేంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు దీంట్లో అవుట్డోర్ షూట్లు కూడా ఉన్నాయండి. ఇప్పుడు మనం మున్నార్ చేస్తే అక్కడ ఒక 2 weeks చేసాం అనమాట. సో విలేజ్ ఎపిసోడ్ ఏదో ఉంటే 2 weeks చేసాం. ఆ చేసిన దాంట్లో ఇప్పుడు 4-5 days ఇచ్చింది అనుకోండి సార్, అమ్మాయి 3 సార్లు వెళ్ళి రావాలి. అండ్ 2 దీంట్లో అమ్మాయి త్రూ అవుట్ ఉంటుంది.
హీరోయిన్ క్యారెక్టర్ కూడా. సో ఎలా చూసినా వైబుల్ అవ్వట్లేదు అసలు, ఇప్పటికవుద్దు సినిమా కూడా అనే దాంట్లో ఇంకా మ్యూచువల్గా ఇంకా అందరూ ప్రొడ్యూసరు అమ్మాయి అందరూ కలిసి కలెక్టివ్ తీసుకునే డెసిషన్. అంతే అంతే తప్ప ఇంకా వేరేం లేదు. బయటికి చాలా వినిపిస్తుంది డైరెక్టర్కి హీరోయిన్కి రష్మికి గొడవలు అయింది అవి. అసలు అదే అంటున్నా, బయటికి ఏముందండి అసలు, మామూలుగా ఇలా చూసి నేను మీరు మాట్లాడుతున్నప్పుడు ఇలా కొంచెం తేడా చూసినా ఈ డైరెక్టర్కి ఇతను ఇంటర్వ్యూ నచ్చట్లేదు అని చెప్పి కింద కామెంట్లు వేస్తూ ఉంటారు, లేదా వీడికేంటి ఎంత బలుపు ఉంది అసలు, ఆ లుక్ ఏంటి అని. ఇంక అసలు జనాల పర్స్పెక్టివ్ చూస్తుంటే కొన్నిసార్లు కామెంట్లు చదువుతుంటే ఓహో దీంట్లో ఈ యాంగిల్ కూడా ఉందా, అసలు ఈ యాంగిల్ అసలు మనకు మైండ్లోనే రాలేదు అనే ఫీలింగ్ ఉంటుంది. ఫాలో అవుతారు సోషల్ మీడియా? చూస్తానండి. ఓకే. అఫ్ కోర్స్ ఇప్పుడు రష్మిక ప్లేస్లో శ్రీలీలను రీప్లేస్ చేశారు. అవునండి. శ్రీలీల వర్క్ పట్ల సాటిస్ఫై ఎంత రష్మికని మ్యాచ్ చేయగలిగితాను, క్యారెక్టర్ ఏమైనా చేంజ్ చేశారు అన్నది అంటే అసలు కంపారిజన్ లేదండి, రష్మికకి శ్రీలీల కంపారిజన్ లేదు. ఎందుకు కంపారిజన్ లేదంటే నేను సేమ్ క్యారెక్టరే ఉంచితే డెఫినెట్గా అప్పుడు ఏదైనా కంపారిజన్ నాకు వచ్చేది. నేను బేసికల్గా రైటర్ని అండ్ యాక్టర్స్ బట్టి రాస్తానండి. నాకు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ క్యారెక్టర్కి మీరు అనుకుంటే నేను మీకు తగ్గట్టు ఓకే, మీతో మాట్లాడినప్పుడు మీకు తగ్గట్టు అరే వీళ్ళు ఇక్కడ వీళ్ళ స్ట్రెంగ్స్ ఇవి అని దాని మీద రాస్తానండి. సో ఇమీడియట్గా నేను అడాప్ట్ చేసుకొని మాడిఫై చేసి రాయగలను. సో ఈ సినిమా ఇప్పుడు శ్రీలీల ఉంటే శ్రీలీలని చూస్తే శ్రీలీలకే రాశారు అన్నట్టే ఉంటుందని నేను బిలీవ్ చేస్తున్నాను. సో నితిన్ గారితో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఏంటి, నితిన్ గారితో మీకు బాండింగ్ ఎక్కడి నుంచి కుదిరింది? పనిచేశారని విన్నాను. అవునండి. అక్కడి నుంచేనా లేకపోతే ఏమన్నా తర్వాత? అంటే లేదండి, ఆ సినిమాకి అసలు నేను కనీసం ఆయన పలకరించింది లేదు, ఆయన నన్ను పలకరించింది లేదు. ఎందుకంటే నేను కొంచెం మొహమాట వస్తుండే. సరే ఎప్పుడు హీరో అనగానే ఎప్పుడో ఒక 5-6 చుట్టూరు ఉంటారు ఎవరో ఒకళ్ళు. సో ఎందుకులే ఇప్పుడు వెళ్ళి పలకరించి మనం ఏదో దృష్టిలో పడదామని ఎందుకులే అని ఇంకా నా పని నేను చేసుకుంటూ వెళ్ళేవాడిని. ఆయన కొంచెం సెలెక్టివ్లీ రిజర్వ్డ్ అనమాట, చాలా మంది దగ్గర ఓపెన్ అవ్వరు. సో మామూలుగా వచ్చినప్పుడు సెట్లో హాయ్ అంటే హాయ్, ఇప్పుడు హాయ్ అంతే తప్ప అంతకుమించి ఆయన ఓపెన్ అయ్యి మాట్లాడే టైప్ కాదనమాట. బట్ ఆఫ్టర్ పని చేసిన తర్వాత నేను చెలో టీజర్ షేర్ చేశాను ఆయనకి, ఆయన నెంబర్ ఎవరి దగ్గర తీసుకొని షేర్ చేశాను పర్సనల్గా. బట్ ఆయన చాలా బాగుండేవాళ్ళు అందరితో, అంటే వెరీ రెస్పెక్ట్ఫుల్గా ఉండేవాళ్ళు, లేడీలు కానీ సెట్లో చిన్న వాళ్ళతో కానీ ఎవరితో అయినా సరే అందరితో రెస్పెక్ట్ఫుల్గా ఉండేవాళ్ళు. సో చలో టీజర్ పంపించిన తర్వాత ఆయనకి బాగా నచ్చి ఇక అప్పుడు చెప్పారు చాలా బాగా చేసావు, డెఫినెట్గా సినిమా వర్కౌట్ అవుద్ది, ఆల్ ది వెరీ బెస్ట్ అని. ఇంకా అప్పటి నుంచి మాట్లాడుతుంటే సినిమా తర్వాత పిలిచిన తర్వాత ఇలా సినిమా చేద్దాం అని అనుకున్నాం. ఇంకా అప్పుడు భీష్మ వచ్చిందండి. భీష్మతో ఇంకా మా బాండింగ్ ఫుల్ స్ట్రాంగ్ అయిపోయింది. ఇంకా ఆయన అన్నలాగా నేను తమ్ముళ్ళలాగా అనమాట. ప్రమోషన్స్లో కూడా ఇద్దరు ఇన్వాల్వ్ అయ్యి గట్టిగా చేస్తున్నారు. ఏంటి అంత ప్రమోషన్స్ టైం దొరికిందా లేకపోతే లేదు మస్ట్ రిక్వైర్డ్ అనుకుని చేస్తున్నారా ఏంటి? అంటే ఈ రోజు ఉన్న కండిషన్స్లో అండి సినిమా జనాలకి టూ మెనీ థింగ్స్ అయిపోయినాయండి. అంటే మన పర్సనల్ లైఫ్లు, మన కష్టాలు, మన వర్క్లు, లేకపోతే మన సెలబ్రేషన్లు, మన బర్త్డేలు, వీటన్నిటి మధ్యలో సోషల్ మీడియాలోకి వెళ్తే మీరు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూర్చున్నా సరే బోర్ కొట్టకుండా ఏ ఒకటి వస్తూ ఉంటాయి, రీల్స్, రకరకాల థింగ్స్ ఉన్నాయి. వీటన్నిటి మధ్యలో మన సినిమా తెలియాలి ఫస్ట్. ఓకే రాబిన్ హుడ్ అనే సినిమా ఉంది, అది ఈ డేట్కి వస్తుందని తెలియాలి. ఇది తెలియాలంటే ఏదో ఇంట్రెస్టింగ్ కంటెంట్ జనరేట్ చేస్తూనే ఉండాలనుకున్న దాంట్లోంచి వచ్చిన థాట్ అండి. సో మా ప్రమోషనల్ టీంతో కూర్చొని ఇంకేదైనా చేద్దాం అని అంటే వాళ్ళు ఇంట్రెస్టింగ్ ఇప్పుడు ఆనెస్ట్ పాడ్కాస్ట్ ఐడియా ఇచ్చారు, అట్లా రకరకాల థింగ్స్తో వచ్చారనమాట. వస్తే ఇంకా నేను ఆయన కంఫర్టబుల్ కాబట్టి ఇక అసలు కూర్చొని ఇలా మాట్లాడుకునేటప్పుడు ఒకటి ఆయన అంటే ఒకటి నేను అనడం ఇట్లా రకరకాలుగా చాలా అంటే ఎంజాయ్ చేస్తూ చేసాం అనమాట. అంతే తప్ప ఆనెట్ పాడ్కాస్ట్ అనేది ఇమిటేట్ చేస్తూ యూట్యూబర్స్నో ఇంటర్వ్యూవర్స్నో వేసుకున్నట్టు లేదా? అది ఏం లేదండి అస్సలు లేదు. జస్ట్ ఏంటంటే ఆనెస్ట్ పాడ్కాస్ట్ అని ఇలాంటి క్వశ్చన్లు అడుగుదాం అంటే బేసిక్గా ప్రతి చూసేవాళ్ళు ప్రేక్షకులు ఉండే వాళ్ళ దృష్టిలో ఉండే కొన్ని డౌట్స్ ఉంటాయి. నిజంగానే లాజికల్గా చూస్తే ఒక హీరో వెళ్ళి మార్కెట్లో డ్యాన్స్ చేస్తూ ఉంటే పక్కన వాళ్ళు అందరూ వచ్చి సేమ్ స్టెప్ వేసేస్తూ ఉంటారు. అవును, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ జనరల్గా మన మైండ్లో ఉంటాయి. అలాంటివే దాని మీద వర్కౌట్ చేస్తే ఎలా ఉంటుంది అనేది చేసామండి, అంతే తప్ప ఎవరిని. సూపర్ అండి, బాగుంది, అది మంచిగా వర్కౌట్ అయినట్టు అనిపిస్తుంది. రీచ్ బాగుంది. ఎస్ రాబిన్ హుడ్ ఈ ట్రయలర్ కానీ కంటెంట్ కానీ బయటకు వచ్చిన తర్వాత వచ్చిన రెస్పాన్స్ని బట్టి మీరు సాటిస్ఫై అయ్యా? ఎందుకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారా? ఎలా ఈ వచ్చిన రెస్పాన్స్ సరిపోద్ది అనుకుంటున్నారా, ఎక్కువ వచ్చింది అనుకుంటున్నారు? నేను అనుకున్న దానికైతే డెఫినెట్గా చాలా బాగా వచ్చిందండి రెస్పాన్స్. సో మంచి బజ్ క్రియేట్ అయింది అండ్ ట్రైలర్ నుంచి కూడా అండ్ ఎంటర్టైన్మెంట్ కనిపించింది, యాక్షన్ కనిపించింది అండ్ చివరిలో ఒక డేవిడ్ వార్నర్ గారి ఒక చెర్రీ ఆన్ ద కేక్ లాగా ఆయన కనిపించారు. సో మొత్తం ప్రాపర్లీ ప్యాక్డ్ ఎంటర్టైనర్ అనే ఫీలింగ్, ఒక సమ్మర్ ఫిలిం అనే ఫీలింగ్ అయితే వచ్చిందని నాకు చాలా మంది చెప్పారు. ఓకే చాలా మంది చెప్పడం వేరు, మనకు ఓన్గా మన సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. యా
100% సాటిస్ఫైడ్ అండి. ఓకే. యా. ఇంకొకటి అండి, మనకి ఇప్పుడు వస్తున్న మీ సినిమాతో పాటు ఇంకో 4 సినిమాలు ఉన్నాయి. సోలో డేట్ పడితే బాగుండదు, దున్నేసేవాళ్ళం, మంచి నెంబర్స్ వచ్చాయి, ఫిగర్స్ వచ్చాయి అన్న ఫీలింగ్ ఏమైనా ఉందా? సో అందరికీ సోలో డేట్ కావాలండి, కానీ ఇప్పుడు ఒక మంచి డేట్ వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు March 28 అంటే తర్వాత ఉగాది ఉంది, ఉగాది తర్వాత రంజాన్ ఉంది. సో ఇది ఒక మంచి డేటు, ప్లస్ పిల్లలందరికీ ఎగ్జామ్స్ అయిపోయి ఫ్యామిలీస్ కూడా ఏంటంటే అప్పుడు దాకా ఎగ్జామ్ స్ట్రెస్లో ఉన్న వాళ్ళకి వచ్చి సినిమా చూడాలరా, ఒక రిఫ్రెషింగ్ ఫిల్మ్ అయితే చూద్దాంరా అనే ఫీలింగ్ ఒకటి ఉంటుంది కదా. సో 100% డేట్ మంచిది అన్నప్పుడు డెఫినెట్గా కాంపిటీషన్ ఉంటుందండి. సో నేను నమ్మేది ఏంటంటే ఇప్పుడు ఇది మన దివాళీకి వచ్చినప్పుడు 3 సినిమాలు చూశారు, బాగుంటే ఏంటి లక్కీ భాస్కర్, అమర్ అని చూశారు. సో డెఫినెట్గా సినిమాలు బాగుంటే డెఫినెట్గా 3 కాదు 4 వచ్చినా 4 చూస్తారండి. సో అదే బిలీఫ్. ఓకే. లాంగ్ రన్ ఉండే ఫిల్మ్ అనుకుంటున్నారా? లాంగ్ రన్ ఇన్స్టెంట్ కాకుండా? యా 100% అనుకుంటున్నాను. ఓకే. యా. ఎందుకంటే మీ కాంబినేషన్కి ఒక బెంచ్ మార్క్ ఉంది, భీష్మ అనేది. ఆ బెంచ్ మార్క్ అనేది ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, రీచ్ అవ్వాలి బాగా. అవునండి, అవును. ఆ విధంగా ఏమైనా కుక్ చేసారా వంట? 100% అండి. ఇప్పుడు నేను సేమ్ భీష్మ లాగానే చేస్తే ఫస్ట్ జనాలకి ఏమో పక్కన పెడితే నేను సాటిస్ఫై అవ్వలేను. 100% ఇప్పుడు ఏంటంటే సేమ్ అదే, ఓకే భీష్మ ఒకటి చేసాం, సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే చేద్దాం అని అనుకుంటే, అదే ఫార్మేట్ వేసుకుని చేద్దాం అని అనుకుంటే ఫస్ట్ పర్సనల్గా నేనే సాటిస్ఫై ఉన్నాను. సో దాన్ని మించి ఏదో ఉండాలని వర్క్ చేసిందండి. సో అందుకే ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఎంత ఉందో యాక్షను ప్లస్ ఒక ఎమోషనల్ యాంగిల్ కూడా ఉంటుందండి. సో ప్రాపర్లీ ప్యాక్డ్ కమర్షియల్ ఫిలిం అని స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇంకోటిసారి మనకి ఈ సినిమాలో డేవిడ్ వార్నర్ గారిని తీసుకోవడం అనేది ప్లస్ అవుద్ది అనుకుంటున్నారా, మైనస్ అవుద్ది అనుకుంటున్నారా? ఎందుకంటే ఇంటర్నేషనల్ స్టార్ అతన్ని తీసుకొచ్చేసి లాస్ట్లో ఒక షాట్ ఏం చూస్తుందనేది నాకు తెలియదు. అందరూ అనుకోవడం అయితే ఆయన ఇంటర్నేషనల్ డానో ఇది అని మాట్లాడుతున్నారు. మీ ఒపీనియన్ ఏంటి? అది ప్లస్ అనా మైనసా అనేది పర్స్పెక్టివ్? ఆ సిచ్యువేషన్లో ఒక ఇంటర్నేషనల్ స్టార్ ఒకళ్ళు కావాలండి డెఫినెట్గా. అంటే ఇప్పుడు వార్నర్ గారు కాకముందే నేను కథ రాసుకున్నప్పుడు ఇక్కడ ఒక ఇంటర్నేషనల్ స్టార్ ఉంటే బాగుంటుంది అనేది కథలో ఉండింది. సో ఇంటర్నేషనల్ ఇప్పుడు హాలీవుడ్ నుంచో లేకపోతే అక్కడో ఇక్కడో ఎవరో ఉన్న ఒక స్టార్ని తీసుకొచ్చి పెట్టినా అది మన వాళ్ళందరికీ కూడా తెలియదు. ఓకే, ఎవరిని తీసుకొచ్చి పెట్టినా సరే ఓకే. సో మన వాళ్ళందరికీ కనెక్ట్ అయినట్టు ఉంది ఎవరంటే నాకు డేవిడ్ వార్నర్ గారు కనిపించారు, గుర్తొచ్చారు. ఆయన అసలు మన వాళ్ళందరికీ అవును ఆయన అయితే బాగుంటుందని నేను సరదాగా అన్నాను. బట్ మా ప్రొడ్యూసర్ గారు బాగా సీరియస్గా తీసుకొని ఆయన ఉంటే బాగుంటుందని. డెఫినెట్గా ఆయనది ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది. చాలా చిన్న క్యామియో అండి, అసలు ఏంటి ఇంత చిన్న క్యామియో అనుకుని కూడా ఉండొచ్చు, కానీ వెరీ ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది. డేవిడ్ వార్నర్ గారిని బాగా వాడారు అని కూడా అంటారు. యా. ఓకే. ఆయన కెమెరా ఫేస్ చేసినప్పుడు ఫస్ట్ డే ఎలా ఉన్నారు అసలు? నేను ఫస్ట్ షాక్ అయ్యానండి. అంటే అసలు ఇప్పుడు ఈ క్రికెటర్ కదా, యాక్టింగ్ రాదు, సో మనం వాటికి ప్రిపేర్ అయ్యి చేయాలి అది ఇది అనుకున్నాం, కానీ అసలు మనిషిలో యాక్టింగ్ బాగుందండి. అసలు ఆ స్క్రీన్ ప్రెజెన్స్ కూడా టెరిఫిక్గా ఉంది అసలు. ఓకే. ఎన్ని రోజులు షూట్ చేశారు సార్? 2 days అండి. 2 days సరిపోయిందా? ఓకే. ఏం పెద్ద మొత్తంలో వైట్ ఎలిఫెంట్ లాగా ఇప్పుడు మనకి వేరే మన మైక్ టైసన్ తీసుకొచ్చారు ఒక సినిమా కోసం, చాలా వైట్ ఎలిఫెంట్ లాగా అయిపోయింది పరిస్థితి అని విన్నాం మనం. అట్లా మీకు ఏమైనా బర్డెన్ అయ్యారా అయినా? ముందు దానికైతే మీరు ఏమనుకోవద్దు, విన్నై మాత్రం నమ్మకండి. అసలు మీకు ఏదైనా ఉంటే డైరెక్ట్ కనుక్కొని తెలుసుకోండి. నాకైతే ఇప్పుడు నేను పర్సనల్గా చెప్తున్నాను, డేవిడ్ వార్నర్ గారు అనేది ఈ సినిమాకి చాలా ప్లస్ అండ్ మేము ఆల్సో వెరీ కంఫర్టబుల్. అంటే ఆయన వచ్చి 2 days షూటు 1 day ప్రమోషన్కి వచ్చారు. అసలు ఎంత కంఫర్టబుల్ పర్సన్ అంటే మార్నింగ్ టు ఈవినింగ్ వరకు. నిన్న కూడా ఎవరో అన్నారు ఈ కింద ఏదో మీ పేజ్లో, ఏం వాడకరు అయ్యా అసలు చేసిందే 2 days షూటు 1 day ప్రమోషన్ అంటే ఈ 1 dayలో ఇన్ని రీల్స్ వస్తున్నాయేంటి, రోజు వస్తున్నాయేంటి, ఇదేం వాడకరు అయ్యా అని చెప్పి బ్రహ్మానందం గారు ఫేస్ పెట్టి మీమ్స్ చేస్తున్నారు. సో అంత తెలుగు నేర్పించారు. అసలు ఫస్ట్ మీటింగ్లో వెళ్ళి ఆయనతో కూర్చున్నప్పుడు ఎలా ఉన్నారు అన్నాడు. అనగానే ఏంటిది షాక్ అంటే, నేను ఇక్కడ SRHలో ఉన్నప్పుడు అక్కడక్కడ చిన్న పదాలు తెలుసు, తెలుగు పదాలు, అప్పుడప్పుడు నాకు ఇక్కడ ఫుడ్ ఇష్టము అని ఇక్కడికి వెళ్ళే ప్లేసుల గురించి కూడా చెప్పేవాడు. అసలు హైదరాబాద్ స్పాట్స్ చెప్పారు ఆయన? యా. ఓకే. మీరు షాక్ అయ్యా నేను. ఏంటి నిజంగా వెళ్ళాలండి కేఫ్కి వెళ్ళి మీరు తిన్నారా, కూర్చున్నారా, అవన్నీ కూడా అడిగాను నేను. ఓకే అండి. ఇంకోటి మనకి రాబిన్ హుడ్ సినిమా విషయానికి వచ్చినట్టయితే అఫ్కోర్స్ రాజేంద్ర ప్రసాద్ గారు ఎంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ అనేది మనకు కనపడుతుంది. ఆ 2 రోజులు షూట్ చేసే రాజేంద్ర ప్రసాద్ గారి కాంబినేషన్లో, హీరో గారి కాంబినేషన్లో డేస్ ఎగ్జాక్ట్గా గుర్తులేదండి నాకు. అంటే ఇప్పుడు మీరు ఇమీడియట్గా అడిగితే అసలు ఎన్ని డేస్ అనేది ఆయన కరోనాకి సంబంధించిన డైలాగులు కూడా ఉన్నాయి దీంట్లో. దీని అసలు షూట్ ఎప్పుడు మొదలు పెట్టారు, ఎంతకాలం నడిచింది,
ఏంటి అనేది. లేదండి, అది కరోనా గురించి రాయడానికి రీజన్ ఏంటంటే కేవలం అంటే మనకి కనెక్టివిటీ ఉండింది, క్వారంటైన్ ఇవి తెలియని వాళ్ళు ఎవరు లేరు అండ్ కనెక్టివిటీ ఉన్న థింగ్స్ అని చెప్పి రాసిందే తప్ప అది అది ఏదో కోవిడ్ టైంలో కోవిడ్ టైంలో రాసింది కాబట్టి ఆ కోవిడ్ డైలాగులు ఉన్నాయని మాత్రం కాదండి అసలు. కోవిడ్ టైంలో రాసుకున్న స్క్రిప్ట్ డిలే అవుతా వచ్చింది, వస్తున్నా నేను చేంజ్లు చేస్తూ ఉంటా అలా ఉంచినండి. అదే కదా, సూపర్ అండి. అయితే ఇంకొకటి, నిన్న రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడుతున్నప్పుడు మీరు అంతా ఉన్నారు కదా, గబాల్న మీరు ఎక్స్పెక్ట్ చేయలేదా ఇంత ట్రోల్ అవుతుందని? ఎక్స్పెక్ట్ కాదండి. ఫస్ట్ అసలు మీకు అంటే అక్కడ ఒక మైండ్ సెట్ ఏంటంటే అండి, ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడుతున్నారు ఇక్కడ కూర్చున్నప్పుడు, మేము కింద కూర్చున్నప్పుడు అసలు ఎస్పెషల్లీ యాజ్ ఎ డైరెక్టర్ నాకు తెలుసు, మిగతా వాళ్ళు తెలియదు, కానీ నాకు మైండ్లో ఈవెంట్ జరుగుతున్నా రకరకాలు తిరుగుతూ ఉంటాయండి. ఏం తిరుగుతూ ఉంటాయంటే అవుట్పుట్స్ వెళ్తున్నాయా అండ్ ఇంకోటి అవ్వంగానే ఇమీడియట్ పరిగెత్తుకుంటూ మిక్సింగ్కి వచ్చాం. సో మైండ్లో ఎన్ని రన్ అవుతూ ఉంటాయి. ఆయన మాట్లాడుతున్నారు ఫాలో అవుతున్నాను. సడన్గా ఆయన నోట్లో నుంచి ఒక మాట దొరికితే ఇదేంటిది ఇలా మాట్లాడారు, ఏంటి ఇలా అయింది, ఏంటి ఇదేంటి అనుకున్నాను. నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే అనుకున్నాను నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే ఆయన యాక్చువల్గా ఏదో ముందు డేవిడ్ వార్నర్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు వీళ్ళందరూ కూర్చుని కలిస్తే ఇద్దరికే కొంచెం సింక్ అవ్వడం. అంటే ఈయన రావడమే మీరంతా నా కిడ్స్ లాంటి వాళ్ళు అంటే ఓకే ఆయన ఏదో అన్నాడు, ఓకే డాడో ఓకే పాపానో ఏదో అన్నాడు. నవ్వుకున్న తర్వాత ఈయన నువ్వు యాక్టింగ్లోకి వస్తున్నావు కదా, నీ సంగతి చెప్తాను చూసుకోవాలని అన్నాడు ఆయన, రాజేంద్ర ప్రసాద్ గారు. నువ్వు క్రికెట్లోకి రా, నీ సంగతి నేను చెప్తాను అన్నాడు అనమాట. అని చిన్న ఫన్నీ బ్యాంటర్ లాగా అయింది, నవ్వుకున్నాం అందరం. ఎందుకంటే ఆయన కూడా, వార్నర్ కూడా వెరీ వెరీ ఫన్ లవింగ్, వెరీ సర్కాస్టిక్ అనమాట. అంటే పర్సనల్గా చూస్తే మాట్లాడితే అంతే, ఎంత టీజ్ చేస్తాడంటే అంత టీజ్ చేస్తాడు. ఆయన టీజ్ చేశాడన్న విషయం కూడా తెలియదు మనకి అసలు. నాకు నేను ఎస్పెషల్లీ సెకండ్ డేకి క్లోజ్ అయిపోయాడు అనమాట. క్లోజ్ అయిపోయిన తర్వాత సెకండ్ డేకి ఆయన టీజ్ చేస్తుంటే అది టీజ్ చేశాడా అని నాకు 1 minute తర్వాత రిలీజ్ అయ్యేది. తర్వాత అడిగితే మా ఆస్ట్రేలియాలో టీజ్ చేయడం లేకపోతే మేము టీజ్ చేసామని అంటే మా ఫ్రెండ్స్ అనుకున్నట్టే అని అన్నాడు. సో ఇది కూడా నిజమా కాదా కూడా తెలియలే నాకు, అది కూడా ఒక సర్కాస్టిక్గా చెప్పారని. సో బేసిక్గా అయిన తర్వాత ఈవెన్ రాజేంద్ర ప్రసాద్ గారు కూడా పాపం ఏంటి వెంకీ ఏమన్నా అలా మాట దొరిలేసింది, కనీసం చివరిలో అన్న ఏదైనా చెప్పు ఉండాల్సింది ఏదో. అంటే నాకు అర్థమైంది ఏంటంటే ఆయన ఏదో ఫన్ చేద్దాం అనుకున్నారు, అది మిస్ఫైర్ అయిందండి. వార్నరు నీకు వార్నింగ్ చూసుకో, యాక్టింగ్ అది ఇది అనే దాంట్లో ఫన్ చేద్దాం అనుకున్నారు. ఎక్కడైతే మేము కూర్చొని మాట్లాడుకుని ఎలా చేసామో అది ఫన్ చేద్దాం అనుకున్నారు, అది టోటల్ మిస్ఫైర్ అయింది. కొంచెం పెద్ద అయిన నోట్లో నుంచి అలా ఏదో ఓ పదం వచ్చేసింది, అది మిస్ఫైర్ అయింది. నేను ఈవెన్ వార్నర్ గారికి కూడా చెప్పాది ఇలా జరిగింది. ఎందుకంటే ముందు ఎందుకు ప్రపంచం, ఇప్పుడు సోషల్ మీడియా ఏమైనా ప్రపంచం చెప్పే కంటే ముందు మనమే చెప్పేసాం అనుకుంటున్నాను. అండ్ ఇంకోటి వీఆర్ రెస్పాన్సిబుల్ ఆల్సో. ఆయన అంత ఇంటర్నేషనల్ క్రికెటరు, అంత వచ్చి ఒక మాట ఏదో తేడా వచ్చింది తీసుకొచ్చి ఇక్కడ ఏదో కామెడీ చేస్తారా లేకపోతే ఏదో చెత్తగా మాట్లాడారా అనే థింగ్ అసలు రాకూడదు. నేను ఆయన చెప్పేశాను ఇలా అయిందని. ప్లీజ్ డోంట్ మైండ్ సార్ అంటే, నీకు స్లెడ్జింగ్ తెలుసా క్రికెట్లో అని అన్నాడు. అంటే తెలుసు అంటే మా స్లెడ్జింగ్లు చూస్తే చెవిలో నుంచి రక్తం వస్తుంది, మేము స్లెడ్జింగ్లు చేసుకునేది, ఇది జస్ట్ యాక్టర్స్ మధ్య స్లెడ్జింగ్ అనుకుంటాను, లైట్ దిస్ ఇస్ ఆల్ ఓకే మేట్ చిల్ అన్నాడు. సూపర్ అండి, స్పోర్ట్ మ్యాన్. ఇంకొక ఇష్యూ మనకి ఆఫ్ కోర్స్ ఇష్యూ అయిందో చేశారో పక్కన పెడితే, మన సాంగ్ శేఖర్ మాస్టర్ పైన కూడా ట్రోలింగ్ బాగా నడిచింది. అదే సర్ప్రైజ్. ఏంటది, ఎందుకు అది కాంట్రవర్సీ అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఫీలింగ్స్ ఏంటి, ఆ శేఖర్ మాస్టర్ గారి రెస్పాన్స్ ఏంటి? అంటే ఈ స్టెప్స్ అసలు కొంతమంది ఈ స్టెప్స్ ఉండవు, సినిమాలో తీసేస్తారు, ఇంత గొడవైంది కదా అంటున్నారు. అంటే సెన్సార్ కరెక్షన్ అయితే ఉందండి, డెఫినెట్గా ఆ కరెక్షన్ ఉంది. సో బట్ ఏంటంటే వన్ థింగ్ అండి, మేమెవరం అది నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను శేఖర్ మాస్టర్ మీద వేయడానికి అసలు 1% కూడా లేదండి. ఎందుకంటే ఒక మాస్టర్ ఎవరైనా సరే స్టెప్స్ వేస్తున్నప్పుడు 4-5 స్టెప్స్ చూపిస్తారండి డైరెక్టర్కి. హుక్ ఫ్రేజ్ అనగానే డైరెక్టర్ కన్నా, హీరో కన్నా, చేసే యాక్టర్ల కన్నా ఒక 4-5 ఆప్షన్లు చూపిస్తారు. ఇది ఇలా చేయొచ్చు. అది మనం చూస్ చేసుకుంటాం, ఇదైతే బాగుంటుందేమో మాస్టర్ అంటే కలెక్టివ్ డెసిషన్. కూర్చొని మాస్టర్ ఇదైతే బాగుంటుందేమో కదా, ఇదైతే కొత్తగా ఉంటుంది కదా. ఇప్పుడు కేతికా శర్మ కూడా, నేను కూడా ఆ స్టెప్ చూసినప్పుడు మిగతా అన్ని నార్మల్గా ఉన్నాయి, ఇదేదో కొంచెం ఇంట్రెస్టింగ్ ఉందనే థింగే తప్ప ఇది ఎక్కడో తప్పు అనే మైండ్ సెట్ వెళ్ళలేదండి. అలా ఎల్లుంటే అసలు 1% కూడా అండి. ఇంకోటి, నేను తీసిన సినిమా అంతా క్లీన్ సినిమా అండి. మీరు సినిమా రేపు చూసిన తర్వాత తెలిస్తే, నా ప్రీవియస్ సినిమాలు కూడా చూసారు, చలో భీష్మ కానీ. సో నాకే ఇంట్లో వాళ్ళతో కూర్చొని అసలు మొత్తం అందరూ ఎంజాయ్ చేసేటట్టు ఉండాలి అనే ఫీలింగ్ ఉంటుంది. సో అది నాకు వెళ్ళలేదు. నాకు ఎంతవరకు ఏంటంటే పక్కన ఇంకొక మేల్ ఉండి తన ఏదైనా చేస్తుంటే నాకు తప్పు అనిపించేది. అరే ఇది తప్పు కదా, ఏంటి అలా చేస్తున్నాడని. తనకు డ్యాన్స్ చేసేసరికి నాకు ఎంతవరకు ఏంటంటే చూడడానికి కొత్తగా ఉంది, ఇంతకుముందు అయితే చూసినట్టు స్టెప్లా లేదు, ఇదే ఉండింది. కానీ మైండ్లో ఈవెన్ కేతిక కూడా మొన్న ప్రీ రిలీజ్ అప్పుడు మాట్లాడుకుని అసలు మనకిద్దరికి అసలు మన ఎవరికీ అనిపించలేదు ఏంటి, మా ఏడీలకి కానీ అనిపించలేదు. సో బట్
అంత నెగిటివిటీ వచ్చాకైతే అర్థమైంది, ఓహో సంథింగ్ వెంట్ రాంగ్ 100%. దీనికి వాళ్ళు చెప్పే కారణం ఏంటంటే సినిమాలా కాదు కదా, ఇప్పుడు సినిమా అంతా బయటకు వచ్చేసింది కదా, రీల్స్ చేస్తున్నారు, పిల్లలతో సహా అందరు రీల్స్ చేస్తున్నారు కదా, ఇలాంటివి కొంచెం చూసుకుంటే బాగుంటుందేమో అనే అభిప్రాయం చెప్తున్నారు. కరెక్టే, వాళ్ళు చెప్పేది కరెక్టే అండి. బట్ వన్ థింగ్ ఏంటంటే, నేను అంటే ఇదేదో రెస్పాన్సిబిలిటీ లేకుండా మాట్లాడడం కాదు కానండి, జనరల్గా దీనికంటే దారుణమైన కంటెంట్ ఓటీటీల్లోనూ ప్లస్ యూట్యూబ్లోనూ అసలు ఎక్కడ చూసినా ఫోన్లో చాలా దారుణమైన కంటెంట్లు ఉన్నాయండి. అండ్ ఇంకోటి, ఒక ఫిల్మ్ మేకర్గా, అంటే ఇదేదో డిఫెండ్ చేసుకోవడానికి చెప్పట్లేదు కానీ, ఇప్పుడు ఒక ఫిల్మ్ మేకర్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక విలన్ రోల్ రాద్దాం అనుకున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రౌడీలు అందరూ పార్టీ చేసుకుంటున్నారండి, ఒక రగ్గడ్ రౌడీలు, శ్రీలంకన్ రౌడీలు పార్టీలు చేసుకుంటున్నారు. వాళ్ళు ఒక ఐటమ్ సాంగ్ కోసం ఒక స్పెషల్ సాంగ్, ఒక హీరోయిన్, ఇదే ఒక డ్యాన్స్ పీపుల్ని పిలుచుకొచ్చారు. సో వీళ్ళు కూడా మరీ పద్ధతిగా ఉన్నా కూడా ఆ మాసీ యాంగిల్ మిస్ అవుతుంది. సో అది మళ్ళీ ఏం లేదు, చప్పగా ఉందంటారు ఇప్పుడు జనరల్. అండ్ రెండు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక విలన్ మనిషిని చంపేది ఉంటుందండి, ఆడు విలన్ అని చూపించాలంటే ఏంటి, పక్కన మనుషుల్ని కష్టపెడితేనో చంపితేనో లేకపోతే ఏదైనా ఉంటే క్రూరత్వం బయటకు వస్తేనే విలన్ వాడు. మనం ఇప్పుడు ఒక మర్డర్ చేసిన తర్వాత చూసి సోషల్ మీడియాలో వీటిల్లో పిల్లలు చూస్తున్నారు, మీరు మర్డర్ని ఎంకరేజ్ చేస్తుంటే, లేకపోతే మనుషులను చూస్తున్నారు మర్డర్ని ఎంకరేజ్ చేస్తుంటే, ఇప్పటి నుంచి వైలెన్స్ ఎంకరేజ్ చేస్తారు అని మాట్లాడారు అనుకోండి, అది అసలు ఇంకా యాజ్ ఎ ఫిల్మ్ మేకర్కి ఏం చేయాలో కూడా తెలియదు. సో వచ్చిన తర్వాత మీకు ఇబ్బంది పడుతున్నారా, దాని ఏమంటారు, విమర్శలు ఎక్కువైపోతున్నాయి? 2 సైడ్ ఎడ్జ్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే చెప్తా, ఇంత నెగిటివిటీ వచ్చింది, స్టెప్కి నెగిటివిటీ వచ్చింది, అన్ని డిస్కషన్స్ అయినాయి, మాకు మళ్ళీ ఉన్న ఆల్బమ్ మొత్తంలో బిగ్గెస్ట్ హిట్ ఇదే సాంగ్ అంటున్నారు, వ్యూస్ వచ్చింది, హిట్ సాంగ్ అంటున్నారు. నేను పర్సనల్గా ఎటెల్నా ఈ సాంగ్ అయితే వినపడుతుందండి నాకు. ఇప్పుడు ఎక్కడైనా ఏదైనా పార్టీలు జరుగుతున్నా లేకపోతే ఏదైనా ఉన్నా కూడా ఈ సాంగ్ పెడుతున్నారు, ఈ సాంగ్ డ్యాన్స్ చేస్తున్నారు. రాబిన్ హుడ్ అనే కాన్సెప్ట్ మీరు తీసుకున్న ట్రైలర్ చూసిన తర్వాత ఒక దొంగ కథ లేకపోతే దొంగ చుట్టూ తరిగేది ఏదోలాగా సెన్స్ కనపడుతుంది. ఇలాంటి ఇంతకుముందు వచ్చినాయి కదా, రెఫరెన్స్లు చాలా చెప్తున్నారు, మా కిక్ అంటున్నారు, లేకపోతే ఇంకో 4 సినిమాలు అంటున్నారు. కంపారిజన్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు మీరు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపారిజన్ ఫస్ట్ నాకే వచ్చేస్తుందండి. ఇప్పుడు ఈ క్యారెక్టర్ రాసేటప్పుడే, ఇప్పుడు రాబిన్ హుడ్ ఈ దొంగ అని అనగానే డెఫినెట్గా మనకి బ్లాక్ బస్టర్ ఫిల్మ్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి, ఒకళ్ళ కోసం హీరో అవ్వడం అనేది ఎప్పటి నుంచో ఉన్నాయి. సో డెఫినెట్గా ఈ కిక్ కానీ ఇలాంటి సినిమాలు అన్నీ గుర్తొస్తాయి, ఎందుకంటే అవన్నీ బ్లాక్ బస్టర్ సినిమాలు, అన్నీ మనం ఎంజాయ్ చేసిన సినిమాలు. సో సినిమా కనుక అదే ప్యాటర్న్లో వెళ్తే మాత్రం డెఫినెట్గా దొరికేస్తాం. సో లేదు, ఇది మనం క్యారెక్టరైజేషన్ వరకు తీసుకొని తర్వాత యాంగిల్ మార్చాలనుకుని స్క్రీన్ ప్లేలో యాంగిల్ 20 minutes తర్వాత కథ మారుతుందండి, అసలు టోటల్ డిఫరెంట్ టర్న్ తీసుకుంటుంది. సో ఒకవేళ ఈ ఎక్స్పెక్టేషన్తో ఒకవేళ అరే ఈ దొంగ కథ ఇదేం రెగ్యులర్గానే ఉంది అని అనిపించిన వాళ్ళకి కూడా సినిమాకి వచ్చిన తర్వాత సర్ప్రైజ్ అవుతారు. రెండు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఉందండి, భీష్మ ఉంది. భీష్మ ఇంటర్వెల్కి వెళ్ళేసరికి నా ముందు కూర్చున్న వాళ్ళు, నేను ఫస్ట్ 8:45 షో చూస్తున్నా ప్రసాద్, చూస్తున్నప్పుడు నా ముందు కూర్చున్న వాళ్ళకి ఇప్పుడు భీష్మ ఈయనే మనోడు అని చెప్పాం, మీకు గుర్తుంటే సినిమాలో. సరే అయితే ఆయన మనోడు అని చెప్తారు. చెప్పంగానే అక్కడ నా ముందు కూర్చున్న ఒక అతను ఎగ్జాజరేషన్ లేదండి, రే నేను చెప్పానారా వాడికి వీడికి లింక్ ఉంటుంది, ఏం చెప్పానా, ఇది మామూలేరా మనవాడు, ఇప్పటి నుంచి మనవాడు ఎట్లా ఇది దాంట్లో చెప్పి మాట్లాడుకుంటున్నారు. నేను నువ్వు ఫాస్ట్గా ఇంటర్వ్యూలు ఇచ్చారన్నమాట, నువ్వు ఫాస్ట్గా వెళ్ళి వచ్చే ఫాస్ట్గా రా అని వెయిటింగ్, ఎందుకంటే రాగానే ఇంటర్వ్యూలు ట్విస్ట్ ఉంటుంది తర్వాత. సో వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఆ ట్విస్ట్ పడిందో ఆ పక్కనోడు వీడిని ట్రోల్ చేసాడు అనమాట, వీడిని అరే నువ్వు ఏదో పెద్ద తెలివైనవాడు అనుకున్నారా చూడరా అని. అంటే నువ్వు అంటే ఇది రెగ్యులరే కదా అనే ఫీలింగ్ ఉన్నా సరే, ఆ ఫీలింగ్ మనం రానియకుండా రాస్తే కానీ డెఫినెట్గా రెగ్యులర్ ఫీలింగ్ ఉండదండి. సో నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ట్రైలర్ ఉండేది ఒక 2.5 minutes, లేదా టీజర్ ఉండేది ఒక 1 minute 1.5 minute. ఈ 1.5 minute ఆ క్యారెక్టరైజేషన్ ఏంటనేది అలవాటు చేయాలి. సో దాని లోపల ఎలా ఉంది అనేది మీరు సినిమాకి వెళ్తే తెలుస్తుంది. చిరంజీవి గారు కూడా యంగ్ డైరెక్టర్లతో చేయాలని చెప్పేసి చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారని విన్నాము. ఆ పద్ధతిలోనే మీరు ఆపర్చునిటీ వచ్చిందన్నారు. ఎక్కడ మిస్ అయింది ఏంటి, మళ్ళీ ఉండే అవకాశం ఉందా? ఆయన లైనప్ కూడా పెంచుకుంటూ వెళ్తున్నారు. అవునండి. సో బేసిక్ ఏంటంటే, ఆయన ఇప్పుడు నేను స్క్రిప్ట్ చేసుకొని వెళ్తే ఆ స్క్రిప్ట్ ఆయన ఎగ్జిట్ అవ్వలేదండి. సో ఆయన ఎగ్జిట్ అవ్వకుండా చేయడం అనేది, అసలు నేను ఆయన డైహార్డ్ ఫ్యాన్ని, అసలు ఆయన ఎగ్జిట్ అవ్వకుండా ఎక్కడో ఇది ఏంటి సార్ ఎగ్జిట్ అవ్వట్లేదు అంటే, సినిమా ఏంటంటే ఆయన ప్రొడ్యూసరు, ఒక డైరెక్టరు అందరూ ఎగ్జిట్ అయ్యే సినిమా వెళ్తే దాని వైబ్ వేరే ఉంటుంది. అండ్ రెండోది, అసలు నేను ఒక లెజెండరీ పర్సన్ ఆయన. ఇప్పుడు ఆయనతో సినిమా చేయాలంటే ఒక వేరే లెవెల్లో చేయాలని ఓవర్ అంబిషియస్ దాంట్లోనే ఉండినా.
బట్ ఏంటంటే ఎప్పుడైతే సార్ కూడా చాలా ఎవరికి ఇది ఎక్కడో కొంచెం కాదు వేరే ఏమైనా చేద్దాం ఇంకో లైన్ ఏమైనా ఉందా అని ఇంకో లైన్ చేసుకొని చేద్దాం ఇమీడియట్గా అని పాపం ఆయన ఎక్కడా కూడా ఆయన క్యాన్సిల్ చేశారు అట్లా అసలు ఏ రోజు లేదండి ఆయన అసలు ఆ విషయంలో బంగారం అసలు సినిమా ఎక్కడో ఎగ్జిట్ అవ్వకపోతే ఇమీడియట్గా ఏముంది ఇమీడియట్గా ఇంకో లైన్ చేద్దాం ఇంకో లైన్ ఫస్ట్ త్వరగా స్టార్ట్ చేద్దాం అనే దాంట్లో ఉన్నారు. నేను ఆ కథలో నుంచి బయట రావడానికి నాకు చాలా టైం పట్టింది అనమాట. అంటే చాలా టూ మచ్ ఇన్వాల్వ్ అయిపోయి ఉంటే సడన్గా షిఫ్ట్ చేయాలనేసరికి నాకు టైం పట్టింది. ఫన్ రైడ్ కదా లేకపోతే యాక్షన్ మార్చారా అంటే మీ జోనర్ మార్చారా? కాదు అంటే ఫన్ ఉందండి ఒక 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 వెరీ హీరోయిక్గా కూడా ఉంటుంది కదా. సో ఆయన ఏంటంటే కరెక్ట్గా అప్పుడు ఉన్న దానికి టోటల్ ఒక ఫన్ టైప్లో చేద్దాము ఇదంతా కొంచెం హీరోయిజం అదంతా కూడా అనే దాంట్లో ఉన్నారనమాట అప్పుడు. సో బట్ నాకేంటంటే ఆయన ఇంకోటి చేద్దామని అనగానే ఐ ఫెల్ట్ సో హ్యాపీ ఇమీడియట్గా. అంటే ఎవరిని ఇది అవ్వట్లేదు ఓకేలే ఏముంది నువ్వు వెళ్ళి వేరే సినిమా చేసుకో ఈ టైప్లో లేదు. బట్ నేను సార్కి సార్ ఇది ఇంకోటి అనేసరికి నాకు అసలు ఏం తట్టట్లేదు సార్ ఇప్పుడు ఏం తగలట్లేదు అంటే ఇప్పుడు ఏం చేద్దాం అంటే సార్ ఒక్క సినిమా ఏదైనా అంటే 100% అసలు నీలాంటి అసలు ఫస్ట్ ఆయనే అంటూ ఉంటారు కలిసినప్పుడల్లా నీలాంటి గ్యాప్ రాకూడదు ఫస్ట్ వెళ్ళి సినిమా చేయి నీకు సినిమా తీయడం వచ్చు బాగా చేస్తావు ఫస్ట్ గ్యాప్ రాకూడదు అని. సో ఆ సినిమా కనంగానే పూజకి వచ్చారు అండ్ మొన్న కలిసానండి చిరంజీవి గారిని. మొన్న కలిసినప్పుడు కూడా నీకు మళ్ళీ ఐడియా వస్తే వచ్చే చేద్దాం సినిమా అని. అంతకంటే ఏముందండి అసలు. మంచి ఆపర్చునిటీ మళ్ళీ త్వరలో కలవాలని కోరుకుందాం. ఈ సినిమా విషయానికి వచ్చినట్టుకి ఈ సినిమాకి ఆపోజిట్ ఉన్న సినిమాలు కూడా 4 సినిమాలు ఉన్నాయి. వాటిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఆపోజిట్ వచ్చిన సినిమాలు ఉన్నాయి, ఒకటేమో సీక్వెల్ వస్తుంది, ఇంకోటి సీక్వెల్ ఉంది, ఇంకోటి ప్రీక్వెల్ వస్తుంది. ఆఫ్ కోర్స్ సీక్వెల్ వేసేస్తున్నాం ప్రీక్వెల్ తర్వాత అంటున్నారు. ఈ 4 సినిమాల మధ్య మీరు ఏమనుకుంటున్నారు? మీకు ఎలాంటి కాంపిటీషన్ ఉండబోతుంది అనుకుంటున్నారు? మీ సినిమాకి ఎంత నెంబర్ రావచ్చు అనుకుంటారు? సో నాకు నెంబర్ల పరంగా అసలు నెంబర్లు తెలియదండి. అసలు నెంబర్లు గేమే తెలియదు నాకు. బట్ నేను పర్సనల్గా బిలీవ్ చేస్తుంది ఏంటంటే సినిమాలు బాగుంటే డేట్ చాలా మంచి డేట్ అండి March 28 అని. ఎందుకు మంచి డేట్ అనుకున్నామంటే పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోతాయి అంత స్ట్రెస్లో వాళ్ళ సినిమాకి వచ్చి మంచిగా ఎంజాయ్ చేసి వెళ్ళాలి. సో డెఫినెట్గా రాబిన్ హుడ్ అనే సినిమాకి వస్తే డెఫినెట్గా రిఫ్రెష్ అవుతారు, డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. సో మాకు మంచి డేట్ అనేది ఫిక్స్ అయ్యామండి. ఎందుకంటే ఫ్యామిలీస్కి బాగా నచ్చుద్ది సినిమా అనేది. ఇప్పుడు నిన్న మా ప్రొడ్యూసర్ చూశారు ఇన్ని రోజుల తర్వాత, ఇప్పుడు నవీన్ గారు చూసి ఆయన వెరీ హ్యాపీ ఫోన్ చేసి నాకైతే చాలా బాగా వర్కౌట్ అయిందని చాలా 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 హ్యాపీ ఫీల్ అయ్యారు. సో ఏంటంటే ఫ్యామిలీస్కి బాగా ఎక్కుద్దని నమ్ముతున్నాను. ఇప్పుడు ఇంకోటంటే సినిమాలు బాగుంటే 3-4 సినిమాలు కూడా చూస్తున్నారండి. ఇప్పుడు ఏది మన దివాళీకి కూడా 3 సినిమాలు చూశారు. సో డెఫినెట్గా 4 సినిమాలు కూడా చూస్తారంటే ఇంకోటి 4 వేటికవే హైప్ ఉన్నాయండి. వేటికవే ఇప్పుడు మ్యాడ్కి ఉంది, అదో సీక్వెల్ హైప్. మ్యాడ్ ఫస్ట్ అందరికీ నచ్చింది, అదో సీక్వెల్ హైప్. ఇప్పుడు లూసిఫర్ 2 ఉంది, ఎంపురన్. అది లూసిఫర్ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ తెలుసు, అండ్ ఇక్కడ ట్రైలర్ కూడా చాలా బాగుండింది. అలాగే వీరధీర సోన్ కూడా చాలా 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 ఇంప్రెసివ్గా కనిపిస్తుంది. సో డెఫినెట్గా ఏంటంటే అండ్ వెంటనే అందరూ ఆ రోజే చూసేయాలని కూడా లేదు కదండి. సో ఇక అన్ని హాలిడేస్ కాబట్టి డెఫినెట్గా చూస్తారు అండ్ డెఫినెట్గా బాగున్న సినిమాలు అయితే ఖచ్చితంగా ఆడతాయండి. ఇప్పుడు ఆడియన్ని ప్రిపేర్ చేయడం అనేది ఒకటి ఉంది సార్. మీరు రాబిన్ హుడ్ సినిమాకి వచ్చే వాళ్ళకి సినిమాలో ఏముంటుంది, ఎలా ప్రిపేర్ అయ్యి రావాలి, ఎలాంటి మైండ్ సెట్తో రావాలంటే మీరు ఏం చెప్తారు? దానికి ట్రైలర్ అండి. ఇప్పుడు మనకి ఇన్విటేషన్ ఇచ్చినట్టు ఏంటంటే ఫస్ట్ దీంట్లో ఫన్ ఉంటుంది. సో ఇక్కడ వీళ్ళ జర్నీ ఉంది. హీరో వాళ్ళ సెక్యూరిటీ ఏజెంట్స్ లాగా, ప్లస్ హీరోయిన్కి ఒక బాస్కి బెస్ట్ పిఏ అన్నట్టు వెన్నెల కిషోర్ ఉన్నాడు. సో వీళ్ళ జర్నీ ఉంటుంది అండ్ డెఫినెట్గా వీళ్ళ జర్నీలో ఒక ఫన్ ఉంటుంది అనేది చెప్పాము. అట్లాగే ఇక్కడ ఒక విలన్ ఉన్నాడు, ఒక శ్రీలంక నుంచి ఉన్నాడు. సో ఈ విలన్ ఉన్నాడు, ఒక విలేజ్ సెటప్ ఉంది, యాక్షన్ ఉందని. సో ఇట్లా మొత్తం ఏంటంటే అది ప్రిపేర్ చేయడం కండి. సో ఇవి ఉన్నాయి. సో ఈ సెట్ ఆఫ్ థింగ్లో సినిమా ఉండబోతుందని చెప్పిందండి. నితిన్ గారి కెరీర్లో హైయెస్ట్ బడ్జెట్ అంటున్నారు. అవునండి. ఎందుకు సార్ మీరు అనుకున్నప్పుడు అంత బడ్జెట్ అనుకున్నారా? చేయి దాటి వెళ్ళిపోయిందా? లేదండి, అనుకున్నప్పుడే ఇది అప్పుడే బిగ్ బడ్జెటెడ్ ఫిల్మే. ఇప్పుడు నేను మైత్రి వాళ్ళని అప్రోచ్ అయినప్పుడు కూడా సార్ ఇది కొంచెం స్పాన్ ఎక్కువ ఉంది, కథ పెద్దది, డిఫరెంట్ లొకేషన్స్ కావాల్సి వస్తుంది తిరగడానికి. సో అవుట్డోర్ షూటింగ్ పెట్టామనంటే డెఫినెట్గా బడ్జెట్ పెరుగుతుంది. సో ఇవన్నీ ఉన్నాయనంటే లేదు మాకు కథ బాగా నచ్చింది, ప్లస్ నీ డైరెక్షన్ మీద మాకు వెరీ కాన్ఫిడెంట్ అండ్ మీ ఇద్దరిది సక్సెస్ఫుల్ కాంబినేషను. సో అసలు ఇంకోటి దీంట్లో మాకు ఏదో ప్రాఫిట్ వచ్చేయాలని కూడా కాదు, బట్ ఇది ఒక మంచి సినిమా, డెఫినెట్గా ఇది మనం తీయాలి అని చెప్పి వాళ్ళు ఓకే అయిన తర్వాత స్టార్ట్ చేసిందండి. నేను అంటే ఇంకోటి కొంచెం పెరిగింది అనుకున్న దానికంటే లైన్ పెరిగింది. ఎందుకు పెరిగిందంటే సినిమా డిలే అవడం వల్ల హీరోయిన్ రిప్లేస్మెంటు. మేము మా టైంకి వచ్చేసరికి పాపం లీలా కూడా బిజీగా ఉన్నా కూడా యాక్సెప్ట్ చేసింది పాపం. సో తన బిజీ, తన డేట్లు, ఇది రకరకాల వాటిల్లో ఏంటంటే అసలు మధ్యలో ఫిలిమ్స్ చాలా ఎక్కువైపోయినాయండి. అసలు ఎవ్రీ యాక్టర్ కూడా ఇప్పుడు అందరూ బిజీ. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు చాలా బిజీ,
కిషోర్ గారు వెరీ బిజీ అసలు. సో అందరి డేట్లు ఇప్పుడు కాంబినేషన్ నలుగురు సినిమా మొత్తం త్రూ అవుట్ ఉన్నారు. సో ఎక్కడికి వెళ్ళినా ఏ ఒక్కళ్ళు లేకపోయినా మనం షూట్ చేయలేం. సో ఈ డేట్లన్నీ చేసుకొని చేయడానికి అసలు మా కో డైరెక్టర్ గారికి అయితే అసలు చుక్కలు కనిపించినాయి. ఓకే, ఇంకొకటి సార్ మనకి ఇప్పుడు ఈ సినిమా రాబిన్హుడ్ భీష్మ తర్వాత 5 years గ్యాప్ వచ్చింది, బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ మీరు చేయబోయే ప్రాజెక్టులకు సంబంధించి అయిందా ఏంటి? అంటే ఈ గ్యాప్లో అంటే నేను 2-3 ఐడియాలు అనుకుని చేసుకున్నానండి. సో నాకు తెలిసి నెక్స్ట్ అసలు అంత గ్యాప్ రాదు కానీ, బట్ స్టిల్ ఏంటంటే నేను ఫుల్ హ్యాపీ స్క్రిప్ట్ అని అనుకున్న తర్వాత షూటింగ్కి వెళ్తాను. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. పెద్ద హిట్ కొట్టాలి. హిట్ తర్వాత మళ్ళీ ఒకసారి మనం మాట్లాడుకోవాలి. 100% అండి. ఆల్ ది వెరీ బెస్ట్. ఫైనల్గా సినిమా గురించి ఆడికి 2 ముక్కలు చెప్పమంటే ఏం చెప్తారు? డెఫినెట్గా రాబిన్హుడ్ సమ్మర్లో అందరూ ఎంజాయ్ చేసే సినిమా అవుతుంది. సినిమాకి వెళ్ళిన వాళ్ళు అయితే అసలు ఎవరు డిసప్పాయింట్ అవ్వరు. ఓకే, అండ్ 100% అంతా బాగా జరుగుతుందని నమ్ముతున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.